హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. బయట వాతావరణం చల్లగా ఉంది కదండి. మరి వేడి వేడిగా మనం మేతి పన్నీర్ పరోటా ప్రిపేర్ చేసుకొని తిందాం. మస్తు టేస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి మనం పన్నీర్ పరోటా ప్రిపేర్ చేయడానికి మైదా పిండితో చేసుకున్నామంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ 1.5 కప్పు దాకా నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకున్నాను, 1 టీ స్పూన్ దాకా చక్కెర వేసుకుంటున్నాను. ఉప్పు చక్కెర వేసుకుంటే పరోటా చప్పగా లేకుండా ఉంటుంది పైన లేయరు. ఇందులోకి కొంచెం కసూరి మెతి లైట్గా పెన్నంపై వేయించి పొడి చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 5 టీ స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవడం వల్ల మనం చేసుకునే పరోటా అనేది బాగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. కసూరి మేతి వేసుకున్నాం కదా, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట, అందుకని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టించుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పట్టించి ముద్ద చేసి చూడండి, బాగా ఇలా ముద్దలా వస్తే ఆయిల్ సరిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకు ఈ పిండి ఎలా ఉండాలంటేనంటే, ఆయిల్ కలిపినప్పుడు గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదండి, ఆ పిండి ఉంటుంది కదా, అలా కలుపుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి ఆయిల్, అప్పుడైతేనంటే మనకు పరోటాలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఇలా పిండిని ఒకసారి మంచం కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకొని మంచిగా పిండికి ఆయిల్ పట్టించుకోండి. పట్టించుకున్న తర్వాత మంచిగా ఇలా మర్దన చేసినట్టుగా పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కంపల్సరీగా టైం ఉంటే 1 గంట సేపు నానబెట్టండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీగా నానబెట్టేసుకోండి పిండిని. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇప్పుడు మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ను మనం ఇప్పుడు తురిమేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ను మంచిగా ఇలా తురిమేసుకుందాం. ఇలా తురుముకొని రెడీగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ 2 మెంతికూర కట్టలు తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకొని ఎక్కువసేపు ఉల్లిపాయలను వేగనీయొద్దు, లైట్గా వేగనట్టుగా వేపుకోవాలి అంతే. ఇలా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కచ్చాపక్కగా దంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా జర్ర ఘాటు వాసన పోయేంత వరకు మాత్రమే లైట్గా ఇలా వేగనివ్వండి. తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని వెంటనే ఇందులోకి మెంతికూర కూడా వేసుకుందాం. మెంతికూర వేసేసుకొని కలుపుకోవాలి. ఈ మెంతాకును కూడా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, జస్ట్ పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన వస్తుంది కాబట్టి లైట్గా మనం ఇలా వేపుకొని చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వేపుకున్నాం కదా మెంతి ఆకును, తర్వాత పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ తొందరగా మగ్గిపోతుందండి, ఎక్కువసేపు మగ్గనివ్వకండి. లైట్గా ఇలా కలిపేసుకొని అలా తీసేసేయాలి అంతే. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెయిన్గా ఇందులోకి పన్నీర్ మసాలా వేసుకోండి, రుచి అదిరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముందు మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి, తగ్గించుకొని. ఈ మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువగా ఒత్తినట్టుగా కలపొద్దు, లైట్గా కలుపుకోండి. అండ్ మసాలాలు అయితే మంచి పట్టాలి, అలా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయింది కదా, పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే పరోటాలు చాలా సన్నగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా మృదువుగా వస్తాయన్నమాట. స్టఫ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని మైదా పిండిలో లైట్గా డిప్ చేసుకున్నాను. ఇలా మనము ఒత్తేసుకోవాలన్నమాట పరోటాలు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పన్నీరు స్టఫ్ ఉంది కదా, ఈ పన్నీరు స్టఫ్ని తీసుకుందాం. మీకు ఎంత పెట్టాలనుకుంటున్నారో స్టఫ్ అనేది చూసుకొని తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పరోటా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలా మధ్యలోకి పెట్టేసుకోవాలి.
ఇలా మధ్యలోకి పెట్టేసుకున్న తర్వాత ఈ చివర అంచులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. పిండిని చాలా చాలా సాఫ్ట్గా కలుపుకున్నప్పుడే మనం ఇలా క్లోజ్ చేయగలుగుతాము. సాఫ్ట్గా వచ్చినప్పుడే. చూసారు కదా ఇలా ఎంత ఈజీగా చేయగలుగుతున్నామో. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇలా అనుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కొంచెం తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. మనకు స్టఫ్ అనేది ఒక దగ్గర ఉండిపోతుంది కాబట్టి లైట్గా ఇలా ఒత్తుకోండి. తర్వాత కొంచెం పొడిపిండి వేసుకోండి. పొడిపిండి కూడా బాగా ఎక్కువగా వేయొద్దు, లైట్గా వేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా పొడిపిండి అద్దుకున్న తర్వాత ఇప్పుడు మనం పరోటాను ఒత్తేసుకుందాం. పరోటా ఒత్తుకునేటప్పుడు బాగా గట్టిగా ఒత్తకండి, స్టఫ్ అనేది బయటకు వస్తుంది. లైట్గా ఒత్తుకోవాలి. అండ్ మధ్యలో నుంచి కాకుండా సైడ్ల నుంచి ఇలా ఒత్తుతూ ఉండాలండి. మధ్యలో ఒత్తినారంటే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా లైట్గా సైడ్ల నుంచి ఒత్తుకుంటూ ఉండాలి. చూసారు కదా అన్ని వైపులా కూడా ఇలా ఈజీగా తిప్పుకోగలుగుతున్నాం మనం. పిండి సాఫ్ట్గా ఉంటేనే అలా చేయగలుగుతాం. ఇక్కడ చూడండి పరోటా చూపిస్తాను. చూడండి ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాలేదు, చక్కగా వచ్చేసింది పరోటా. అండ్ పరోటా కాల్చుకునేటప్పుడు పెన్నము బాగా హీట్లో ఉండాలండి. అండ్ బటర్ వేసుకొని కాల్చుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హీట్ ఎక్కింది కదా పెన్నము, పరోటా వేసుకుందాం. పరోటా వేసుకున్న తర్వాత కాస్త కాలనివ్వండి. కాలినమాట. కాల్తిరంటే ఇక్కడ చూడండి మనకు కొంచెం ఇలా బబుల్స్లా వస్తూ ఉంటుంది కదా పరోటా పైన, అప్పుడు బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా తిప్పేసుకుందాం. ఇటువైపు తిప్పేసుకొని ఇటు నుంచి కూడా ఇంకా కొంచెం బటర్ అనేది అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్తో అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యితో కాల్చుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కూడా సమానంగా కాలేటట్టు చూసుకోవాలి. చివరి అంచులు ఉంటుంది కదా పరోటాకి, అంచుల దగ్గర మంచిగా కాలేటట్టు చూసుకోండి. ఇక్కడ చూసారు కదా, అందుకే అలా తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచిగా ఈవెన్గా కాలుతుంది అనమాట పరోటా. ఇక్కడ చూసారు కదా మంచిగా ఇలా రెడీ అయిపోయింది పరోటా అనేది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకొక పరోటా కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇంత పిండి ముద్ద తీసేసుకోండి. మరీ ఎక్కువగా పెద్ద సైజులో చేయొద్దు, చిన్నవి కూడా ఉండొద్దండి. మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు స్టఫ్ పెట్టేసుకోవడమే. ఇలా ఒత్తేసుకున్న తర్వాత సెంటర్లోకి స్టఫ్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీయొచ్చు, లేదంటేనే ఇలానే పిండిని స్టఫ్తో పాటు ఇలా పెట్టేసుకొని కూడా మీరు పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అనండి కొంచెము. ఇలా అన్నారంటే మనము స్టఫ్ పెట్టేసుకున్నాం కదా, పన్నీరు ఒకే జాగాలో ఉండకుండా ఈవెన్గా వస్తుందన్నమాట. ఇలా రోల్ చేసుకోవడమే. సైడ్ల నుంచే చేస్తూ ఉండాలి, సెంటర్లో కాకుండా. అంతేనండి. ఇప్పుడు మనము పెన్నం పైన వేసుకోవాలి. కాలిన తర్వాత బటర్ అప్లై చేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నిల్వ పచ్చళ్ళతో తీసుకోవచ్చు, లేదంటే పెరుగు పచ్చడితో తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా రెండు వైపులా కూడా మంచిగా కాలేటట్టు చూసుకోండి. బటర్ అప్లై చేస్తున్నాను ఇటువైపు కూడా. చూసారు కదా గుమగుమలు ఆడిపోతుంది స్మెల్ అవుతుందంటే. చూసారు కదా ఈ పరోటా కూడా రెడీ అయిపోయింది. నేను కొంచెం డిఫరెంట్గా నేను ఇక్కడ రైతా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెము పెరుగులోకి లైట్గా షుగర్ వేసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా గుమగుమలాడే పన్నీర్ మేతి పరోటా రెడీ అయిపోయింది. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మనకు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటే ఎంత సాఫ్ట్గా వస్తాయో సేమ్ అంతే సాఫ్ట్గా వస్తాయండి. కంపల్సరీగా ట్రై చేయండి, నచ్చి తీరుతుంది మీకు. అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. సూపర్ టేస్ట్గా ఉంటాయి. మరి చాలా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.